ఇక్కడ చూడండి, టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎన్సీఆర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఏ టు ద పవర్ ఆఫ్ జనరల్ టర్మ్, జనరల్ కంపార్ట్మెంట్. అంటే ఈ జనరల్ కంపార్ట్మెంట్ అంటే ఈ రైల్వే జనరల్ కంపార్ట్మెంట్ నుండి అన్ని రకాల ప్రజలు వస్తారు. ఎంతమంది ఉన్నారో అంతమంది, ఈ దిగువ తరగతి, మధ్య తరగతి, ఎగువ తరగతి, సాధువులు, సన్యాసులు, భిక్షగాలు అందరూ వస్తారు. అదేవిధంగా ఈ ఎక్స్పాన్షన్లో ఉండే టర్మ్స్ అన్నీ కూడా దీని నుంచి వస్తాయి. అందుకే దీన్ని జనరల్ టర్మ్ అంటారు. ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ రావాలనుకోండి, ఆర్ బదులు 0 రాయి, ఆర్ బదులు 0 రాస్తే టీఆర్ 0 ప్లస్ 1 T1 అంటే ఫస్ట్ టర్మ్ వస్తుంది. ఎన్సి 0, ఆర్ బదులు 0 రాయి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్, ఆర్ అంటే ఆర్ బదులు 0 అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్, ఏ టు ద పవర్ ఆఫ్ ఆర్ బదులు 0. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ రావాలంటే ఆర్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేయి, 1 ప్లస్ 1 T2 అంటే సెకండ్ టర్మ్ వచ్చాయి. ఎన్సి 1, ఎన్ ఆర్ బదులు 1, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1, ఏ టు ద పవర్ ఆఫ్ 1. అదేవిధంగా ఆర్ బదులు ఎన్ రాసినా అనుకోండి, ఇక్కడ టిఎన్ ప్లస్ 1 అంటే ఎన్ ప్లస్ 1 టర్మ్ వస్తుంది. ఈ ఎక్స్పాన్షన్లో ఎన్ ప్లస్ 1 టర్మ్ ఏది, చివరి టర్మే. ఈ ఎన్ ప్లస్ 1 టర్ము అయినప్పుడు ఇక్కడ సఫిక్స్ ఏముంది, ఎన్ ఉంది. అంటే ఈ టర్మ్లో నుంచి ఎంత తీసేస్తే ఈ సఫిక్స్ వస్తుంది. ఈ ఎన్ ప్లస్ 1లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయి, అప్పుడు ఎన్ రాలేదా. అదేవిధంగా ఇది ఇక్కడ సఫిక్స్ ఏముంది, ఇక్కడ ఆర్ ఉంది. ఆర్ ఉంటే ఎన్నో టర్ములో అయింది వచ్చేది, దేనిలో నుంచి తీసేస్తే ఇది వస్తుంది, ఆర్ ప్లస్ 1లో నుంచి ఇది తీసేస్తే ఆర్ వస్తుంది. ఆర్ ప్లస్ 1 మైనస్ 1, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సల్ అయ్యి ఎన్సీఆర్. సో దిస్ ఈజ్ ఆర్ ప్లస్ 1 టర్మ్, దాన్ని జనరల్ టర్మ్ అంటారు. ఆ టర్మ్ నుంచి అన్ని టర్మ్స్ కూడా బయటపడతాయి ఈ ఎక్స్పాన్షన్లో.